రాజీ పడిపోయావా? ఇక నేను మానుకోలేను, నేను జయించలేను, నా వల్ల కాదు, అది తీసుకోకుండా నేను ఉండలేను, అది చూడకుండా నేను ఉండలేను, అది చేయకుండా నేను ఉండలేను, అది తాగకుండా నేను ఉండలేను, అట్లా ఇంకా ఏమేం బలహీనతలు ఉన్నాయో వాటన్నిటితో నువ్వు రాజీ పడిపోయావా? అట్లయితే నీకు దేవుడిచ్చే ప్రతి శుభోదయం అంధకారమే. దేవుడు ప్రతి ఉదయం నీకు నూతనంగా ఎందుకు ఇస్తున్నాడంటే, నిన్నటి వరకు తాగావు, ఈరోజు కొంచెం క్రొత్తగా ఆలోచించి ఒక క్రొత్త స్టెప్ తీసుకో, ఇక నుంచి ఒక మలుపు జీవితం తిరిగే అవకాశం ఉంది అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. ఏమిటి ఆ నూతన స్టెప్? వదిలే పాత స్నేహాన్ని, వదిలే జస్ట్ చిన్న నిర్ణయం, పాత ఫ్రెండ్స్ని వదిలే, రా దేవుని సన్నిధికి రా, దేవుని పరిశుద్ధుల సహవాసం, క్రొత్త స్నేహం ఏర్పరచుకో, ఆత్మీయులు చూడు, వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకో, సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉండు. బయటికి వెళితే నీ మైండ్ పాడైపోతుందంటే, నీకు విస్తారమైన పని ఉండొచ్చు, మొత్తం పక్కన పెట్టేయి. ఒక వారమనో 10 రోజులనో కనీసం 3 రోజులైనా పక్కన పెట్టి నీవు దాని నుంచి విడుదల పొందడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అన్న సంగతి దేవునికి చూపించు. ముందు నీ భార్య కాదు, నీ ఇంటి వారికి కాదు, వాళ్ళకి నువ్వు చూపినా చూపకపోయినా నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించుకో. దాని నుంచి నువ్వు బయట పడగోరుతున్నావు కనుక నీకు దాని విషయంలో ఉన్న ఇరిటేషన్, విరక్తి కనపడినట్లు నువ్వు దేవుని ముందుకు రా. దేవా, నాకు ఇష్టం లేదు, ఆ దరిద్రంలో ఉండటం నాకు ఇష్టం లేదు, ఆ చెడిపోయిన చూడటం నాకు ఇష్టం లేదు, ఆ డ్రగ్స్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు, ఆ త్రాగడం నాకు ఇష్టం లేదు, ఆ వ్యభిచార పాపం జీవించడం నాకు ఇష్టం లేదు, ఆ అక్రమ సంబంధంలో కొనసాగడం నాకు ఇష్టం లేదు. రా దేవుని ముందుకి. ఓపికంటే ఉపవాసం ఉండవు, కాచుకో దేవుని సన్నిధిలో, గోజాడు దేవుణ్ణి. ప్రతిరోజు ఒక నూతన ఉదయాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితంలో నీతి సూర్యోదయం కలిగించి నీలో నిగ్రహ శక్తిని మేల్కొల్పి తన ఆత్మ ద్వారా నీకు బలాన్ని ఇచ్చి నువ్వు బలహీనపడుతున్న ఆ పాపాన్ని అధిగమించడానికి తప్పకుండా నీకు శక్తిని ఇస్తాడు. మనుషులు మాట్లాడినట్టు క్లాసులు కాదు దేవుడిచ్చేది. అధిగమించాలన్న ఆశ నీలో ఉంటే దానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడు దేవుడు.